లేదు. అవగాహన లేకుండా వదరుబోతు మాటలు మానేసి వారు చేస్తున్న అన్యాయానికి ప్రతిగా మనం ఉద్యమాలు చెయ్యాలి, నాయకులను ఆశ్రయించాలి. బైబిలే చెబుతుంది న్యాయాధిపతిని ఖచ్చితంగా ఆశ్రయించాలి. వారు చర్చిలను కొలుస్తున్నారు, అధికారులను ఆశ్రయించాలి. వారు సువార్థికులను కొడుతున్నారు, తప్పకుండా వారి మీద యాక్షన్ తీసుకునేటట్లు చేయాలి. కానీ ప్రతీది కూడా నువ్వు ఏం చేసినా ఆయన పేరిటే చేయాలి, ఆయనకు మహిమ కలిగేటట్టు చేయాలి. సమాజం నిజంగా వీరు మంచివారండి, వీరిని అన్యాయంగా తప్పు చేశారు, మన వాళ్ళే పొరపాటు చేశారని వాళ్ళను వారే సరి చేసుకునేటట్లు క్రైస్తవ సమాజం నోరెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఏది మంచి ఆలోచన విధానం, ఏది కాదు అని తెలుసుకోలేని స్థితిలో ఉంది. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు నేను అడుగుతున్నా. ఉత్తమమైనదే చేస్తున్నారా? సువార్తకు ఆటంకాలను పెంచుకుంటూ పోతుందా? క్రైస్తవ సమాజం ఏం చేస్తుంది? వాళ్ళ అధికారాలను అధములను చేయాలంటే మనకు విశ్వాధికారం కావాలి, దేవుని అధికారం కావాలి. అనకూడని మాటలన్నీ అని నోరు జారి ఎదుటి వారిని కించపరిచి దాన్ని పెద్ద వివాదంగా మార్చి మా దేవుడు అంటే దేవుడు, మీ దేవుడు అంటే దేవుడు, ఇలాంటి గొడవలు పెట్టి ఏమండి, ఇది కాదు అసలు వాదన. భారతావని మొత్తం గుర్తించాలి, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడని యావత్ ధరని గుర్తించాలి. అది కదా నిజంగా పోరాటం అంటే. అసలైన దాని మీద మాట్లాడు, ఎన్ని చర్చలైనా చేయి, వారికి ఆలోచన పుట్టించే చర్చలే జరగాలి, ఆవేశం పుట్టించడం కాదు. నిన్ను విమర్శించే ఒక్క మూర్ఖుని మీద నువ్వు టార్గెట్ చేయొద్దు, అది చాలా తప్పు. క్రైస్తవుడు చెయ్యకూడని తప్పు అది. వాడిని వెంబడిస్తున్నటువంటి అమాయకుల్ని కాపాడుకోవాలి, అది క్రైస్తవుడు చేయవలసినటువంటి పోరాటం. ఆమేన్. నేను మొదటి నుంచి చెబుతూనే వస్తున్నాను, తొందరపడి మాట్లాడకండి, ఆవేశపడకండి. ఈరోజు బైబుల్ అంటే తెలియని వాడు, అసలు వారి గ్రంథాలు కూడా వారు పూర్తిగా చదవని వాడు, వేదాలు చదవని వాడు, పురాణాలు చదవని వాడు, ప్రతి ఒక్కడు వారి వ్యర్థ లాజిక్కులు పట్టుకొని సువార్తను అడ్డగిస్తున్నారు. ఒకప్పుడు ఆటంకం లేని సువార్త ద్వారా కొందరినైనా పాపం నుండి, నరకం నుండి తప్పించబడే వార్త అందేది. ఈరోజు ఆ వార్త అందకుండా మనకు మనమే గొయ్యి తీసుకున్నట్లవుతుంది. వాడు చీకటిని ప్రకటిస్తున్నాడు, ద్వేషాన్ని ప్రకటిస్తున్నాడు, కోపాన్ని ప్రకటిస్తున్నాడు. వాడు ఎదుటివాడి పట్ల గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తించడం నేర్పిస్తున్నారు. ఒక మనిషి ప్రాణం తీయడమే దేవుని సేవ అనుకునే దౌర్భాగ్యాన్ని నేర్పుతున్నాడు. ఒక మనిషిని కొట్టడం, హింసించడమే నిజమైన సేవ, నిజమైన ధర్మ పరిరక్షణ అనుకునేటట్లుగా మనుషుల్ని ప్రేరేపిస్తున్నారు. ఒకవైపు న్యాయాన్ని, ప్రేమను నటిస్తూ మరోవైపు తెలియని భయంకరమైన విషబీజాలు నాటుతున్నారు.